ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. పదండి మామయ్య. రండి మామయ్య. వసుంధరకి పెళ్లి కళ వచ్చేసింది కదమ్మా. మీ ప్రతి డ్యాన్స్ ప్రోగ్రాంకి నేనే దగ్గరుండి కారులో తీసుకుని వెళ్ళేవాణ్ణి. ఇలా వీల్ చైర్లో చూడటం చాలా బాధగా ఉంది. బాబాయ్ కూర్చోండి. పర్లేదు బాబు, మేడం ముందు ఎలా కూర్చుంటాం? ఇంకా మేడం ఏంటి భాస్కర్ బాబాయ్, మనమందరం చుట్టాలమే. వసు, నువ్వైనా కూర్చో. పర్వాలేదు సార్. అది కాదు వసుంధరా, మనం ధ్రువా, వాళ్ళని ఇబ్బంది పెట్టుకో. వాళ్ళకి ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా ఉండనివ్వు. అవును, ఏంటి సడన్ గా మీరు? బాబు బట్టలకి 25,000 ఇచ్చి వెళ్దామని. మీకిచ్చే స్థాయి మాది కాదని తెలుసు, కానీ ఏంటి కానీ? మా స్థాయికి మీరు రాలేరని మీ స్థాయికి మమ్మల్ని దిగిపోమంటారా? అది కాదమ్మా. ఒక్క నిమిషం. ఇవేంటో తెలుసా? పెళ్లి రోజు వాడు వేసుకునే డిజైనర్ సూట్ ఖరీదు 1,00,000కి పైనే. ఇవి వాటికి మ్యాచింగ్ షూస్. వీటి కాస్ట్ 80,000. ఇది వాడి మెడలో వేసుకునే హారం 10 లక్షల పైనే. ఇకపోతే ఆ రోజు రింగ్, సెరమనీకి డైమండ్ రింగ్, కాస్ట్ 5 lakhs. ఇది ప్లాటినం వాచ్. దీని ఖరీదు 4 lakhs.
కనీసం వాడి చెప్పుల ఖరీదు కూడా లేదు మీరు తెచ్చింది. అమ్మా, క్షమించండి మేడం, మేమేదో తెలియకపోతే తెలుసుకోవాలి. అంతేగాని ఇలా మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించకూడదు. రేపు చాలా మంది విఐపీస్ వస్తున్నారు. వాళ్ళ ముందు ఇలాంటి పనులు చేయకండి. అమ్మా, అది కాదమ్మా, ఏదో వాళ్ళకి తోచింది. ఇప్పుడు 25,000 అంటారు, రేపు ఊరికి వెళ్తే 2500 చేతిలో పెడతారు. ఛ! అది నేను నా ఇంట్లో పని మనిషి కూడా పెట్టను. అలాంటిది నా కొడుకుని ఇలా దిగజారుస్తుంటే చూస్తూ ఊరుకుంటానా? ఇంకో విషయం, రేపొచ్చే విఐపీస్కి నేను వసుంధరని నీ పర్సనల్ సెక్రటరీ అని చెప్పాను. దానికే అవతల వాళ్ళ చూపులు చాలా హారబుల్గా ఉన్నాయి. తనని కూడా అదే చెప్పమను. ఏదో కలెక్టర్ అన్నట్టు కూలీనని అందరికీ చెప్పొద్దని చెప్పు. సార్, మేము డబ్బు మాత్రమే లేని వాళ్ళం సార్. ఉన్న ఊరిని, కన్న తల్లిదండ్రులని, గడిపిన జీవితాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడేంత గొప్ప వాళ్ళం అవ్వాలనుకోవడం లేదు. అమ్మా వసుంధరా, 5 నిమిషాలు మామయ్య. మేడం, నేను ఒక పల్లెటూరులో రోజు కూలీని. అలా చెప్పుకోవడానికి సిగ్గుపడను. అమ్మా, ఈ డబ్బుని మీరు కాగితాల రూపంలో విలువ కడుతున్నారు. నేను మా వాళ్ళ కష్టం రూపంలో చూస్తున్నాను. అలా చూస్తే ఈ డబ్బు నాకు ఇక్కడ మీరు పెట్టిన ఖరీదైన వాటికంటే విలువ ఎక్కువ మేడం. చేతగాని వాళ్ళు ఇలాంటి కబుర్లే చెప్తారు. ఆఖరికి నువ్వు చెప్పే ఈ మాటలు కూడా డబ్బున్న వాళ్ళు చెప్తేనే విలువుంటుంది. ఇదంతా కాదు, ఈ 25,000 విలువ వీటికంటే గొప్పదని నువ్వు నాతో చెప్పించు, ఒప్పుకుంటాను. మేడం, తప్పైపోయింది. ఏదో చిన్నపిల్ల. చెయ్యలేనప్పుడు పెద్ద పెద్ద డైలాగ్స్ కొట్టకూడదు. మీ చిన్న పిల్ల. అమ్మా, నన్ను బానే నోరు మూయిస్తున్నావు.